మా ఆడియన్స్ కోసము ఎస్‌పీబీ గారి గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి, ఒక చిన్న ఎట్లాగో లవ్ యువర్ ఫాదర్ కాబట్టి, మీ ఫాదర్ గురించి ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ప్లాన్ చేసామండి. మీ ఫాదర్‌ని మళ్ళీ దీనికి టార్గెట్ నేను ఒక్కడినేనా? ఎందుకంటే వీళ్ళకి కూడా ఫాదర్స్ ఉన్నారు. అంటే మీ ఫాదర్ గురించి ఆడియన్స్ నుంచి ఉన్న కమెంట్స్‌లో కూడా చాలా క్వెషన్స్ వస్తున్నాయండి. సో, మీ ఫాదర్ గురించి మీకు కొన్ని క్వెషన్స్ ఇఫ్ యూ ఆర్ రెడీ టు ఐ విల్ నెవర్ బి రెడీ బట్ గో అహెడ్. ఓకే. సో, ఇది మీకు టెస్ట్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని క్వెషన్స్ కొంచెం ఐఎమ్ ఎ బ్యాడ్ స్టూడెంట్ ముందుగానే చెప్పేస్తాను. ఓకే. సో, ఫస్ట్ సింపుల్‌గా స్టార్ట్ చేద్దాము. సో, ఇప్పటికి కూడా ఎస్‌పీ గారు అంటే ఫాదర్‌ని తలుచుకోగానే మీకు గుర్తొచ్చే వన్ మెమరీ ఏంటి? ఇది ర్యాపిడ్ అన్నారా? ర్యాపిడ్. ఆలోచించడానికి ట్రై చేస్తున్నారు. చాలా ఉన్నాయండి. సో మెనీ మూమెంట్స్. ఆయనతో నేను ఎస్పీబీ 50 వరల్డ్ టూర్ ప్లాన్ చేసి ట్రావెల్ చేసి అది ఎంత సక్సెస్ఫుల్ అవ్వడం, ఫస్ట్లో బిగినింగ్ ఆ టూర్ బిగినింగ్లో ఆయన కంగారు పడటం నేను సాధించగలనా అన్నది, దాని తర్వాత అయిన తర్వాత హౌ హీ ఫెల్ట్, మొత్తం టూర్ అంతా అయిన తర్వాత హీ వాజ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ నేను ఇట్లాంటి ఒక టూర్ చేశాను అన్నది, ఆయనతో పాటు ఎన్నో బీర్లు షేర్ చేసుకున్నది. యూనో ఒరే నాకు ఇవాళ జలుబుగా ఉందిరా, ఫ్రిడ్జ్లో నుంచి బీర్ తీసి బయట పెట్టేసి నేను వస్తున్నాను ఇంటికి అని చెప్పేటప్పుడు నేను అన్నీ రెడీ చేసి పెట్టడం, ఆయనతో కూర్చొని మా అమ్మతో లాక్డౌన్ టైంలో ఈటీవీలో సినిమాలు వేసేవాళ్ళు, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, అవి కూర్చొని మేము ఇద్దరం విమర్శించడం ఆ సినిమా గురించి, మా అమ్మ నసబెట్టడం, మీరు ఎవరు ఎందుకు వచ్చారా మా రూమ్కి, దయచేసి వెళ్ళిపోండి మీరు ఇద్దరు వెళ్ళి అక్కడ కూర్చొని వెళ్ళడం, ఇట్లాంటివన్నీ ఇవన్నీ లాస్ట్ ఒక 10 yearsలో జరిగిన విషయాలు. దానికి ముందు హీ వాజ్ సో బిజీ విత్ సింగింగ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఈ లాస్ట్ 10 yearsలో మై కనెక్ట్ విత్ హిమ్ వాజ్ లైక్ సంథింగ్ ఎల్స్. గ్రేట్. సో, మీరు ఫాదర్‌లో ఒక లెజెండరీ సింగర్‌ని ఎక్కువగా చూసారా? ఒక ఫాదర్ ఎమోషన్‌ని ఎక్కువగా చూసారా? లెజెండరీ సింగర్. నేను ఆయనకి ది బిగ్గెస్ట్ ఫ్యాన్. ఫస్ట్ ఫ్యాన్ అంటే నేనే. ఆయన ఎప్పుడూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు లాగానే చూశాను నేను. దేర్ ఆర్ మూమెంట్స్ నేను ఏదైనా తప్పు చేసినప్పుడు ఆయన నన్ను చిన్న లైట్గా మందలించడం, ఇట్లాంటివన్నీ అక్కడ ఫాదర్ వస్తారు. కానీ ఎప్పుడూనూ ఆయన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఓకే. సో, ఎస్‌పీపీ గారు మొత్తం ఎన్ని సాంగ్స్ పాడారు? ఎన్ని లాంగ్వేజెస్‌లో? ఒక 50,000, 55,000 అంటున్నారండి. నాకు తెలిసి ఇట్ షుడ్ బి సమ్‌వేర్ క్లోజ్ టు అబౌట్ 40,000-48,000 సాంగ్స్. ఓకే. ఎన్ని లాంగ్వేజెస్‌లో? నాకు తెలిసి ఇట్ షుడ్ బి అబౌట్ 12 లాంగ్వేజెస్. ఓకే. 16 లాంగ్వేజెస్ అని ఉంది. ఉండొచ్చు. 16. అందులో హైయెస్ట్? తమిళ్ అండ్ తెలుగు. యాహ్! తెలుగులో 25,000 ప్లస్ సాంగ్స్ పాడారు. అదే రికార్డు. అది ఒక్క లాంగ్వేజ్ మటుకు తీసుకుంటేనే అది రికార్డ్ అయిపోతుంది. కరెక్ట్. సో, ఫస్ట్ సాంగ్ ఫాదర్‌కి వచ్చిన నేషనల్ అవార్డ్ సాంగ్ ఏంటి? శంకరాభరణం. ఓకే. కరెక్టేనా? మీరేమనుకుంటున్నారు కరెక్ట్? అంటే తెలుగులో మీరు చెప్పారు. కన్నడలో వచ్చింది ఫస్ట్ సాంగ్. కన్నడలో ఫస్ట్ సాంగ్ కాదు. కన్నడలో వచ్చింది ఓంకారనాథన్. ఓంకారనాథం అన్నది శంకరాభరణం అన్న చిత్రం తెలుగులో వచ్చింది సినిమా. సారీ మై బ్యాడ్. నన్ను వేసుకోకండి ప్లీజ్. ఫస్ట్ది శంకరాభరణం, రెండోది ఎక్ తూజే కే లియే. కరెక్ట్. సో, ఒక్క సాంగ్ ఏదైనా ఒక సాంగ్ సింగిల్ టేక్‌లో చేసిన అంటే ఒకటే రికార్డింగ్‌లో చేసిన సాంగ్స్. అబ్బో! ఎన్నో 12 నిమిషాల్లో. 'ముఠా మేస్త్రి' సినిమా తీసుకుంటే ఈ పేటకు నేనే మేస్త్రి. ఆ పాట నాకు గుర్తుంది. కోదండపాణి స్టూడియోలో పైన రాధాకృష్ణ యూనిట్‌లో కింద రాజ్‌కోటి గారి వాళ్ళ రికార్డింగ్ ఏదో జరుగుతుందని చెప్పి పైన స్టూడియోకి షిఫ్ట్ చేశారు. దాంట్లో ఆయన మెట్లెక్కి పైకి వచ్చి పాట నేర్చుకొని పాడి ఫినిష్ చేసి కిందికెళ్ళి కారెక్కి వెళ్ళడానికి 15 నిమిషాలు. సింగిల్ టేక్. ఇది మళ్ళీ ఒకసారి ఫస్ట్ చరణ రీవైండ్ చేసి ప్లే చేయి అని అన్న విషయం ఎందుకంటే దాంట్లో ఒక ఎఫెక్ట్ వేస్తుంటారు, షొడ్డాంగ్ దంచి అని. అది ఏమి చేశాను ఆ ఎఫెక్ట్, అది సెకండ్ చరణంలో రిపీట్ అవ్వకూడదని చెప్పి అది ఒక్కసారి ప్లే చేయి అన్నాడు. అంత ఒక్కటే went back for that take. 15 minutes. ఓ మై గాడ్. సో, ఫాదర్ గారు ఎక్కువ డ్యూయట్‌గా పాడిన సాంగ్ అండి ఎవరితో పాడారు ఎక్కువగా? నాకు తెలిసి ఈవెన్‌గానే ఉంటుంది అనుకుంటానండి. జానకి గారితో ఎక్కువ అనిపించింది నాకు. జానకి గారు తెలుగు, తమిళ్, కన్నడలో కూడా జానకి గారితోనే ఐ థింక్ కరెక్ట్. 3000 ప్లస్ సాంగ్స్ పాడారు జానకి గారితోటి. ఓకే. ఏ సాంగ్‌లో అంటే ఏ మూవీలో ఎక్కువ నెంబర్ ఆఫ్ సాంగ్స్ చేశారు? ఆన్సర్ సిమిలర్ ఉంటుంది ఎందుకంటే ఇందాక కూడా వచ్చింది ఆన్సర్. శంకరాభరణం. కరెక్ట్. అప్పుడు సింగిల్ కార్డ్ ఎక్కువ సినిమాలు ఉన్నాయి. అప్పుడు యాక్చువల్గా మీరు చూసుకుంటే అన్నమయ్యలో నంబర్ ఆఫ్ సాంగ్స్ ఎక్కువ. అది కూడా ఉండొచ్చు అనిపిస్తుంది నాకు.
ఓకే. శంకరాభరణంలో నాకు తెలిసి 8 పాటలు అనుకుంటా, అంతేనా? 8 to 9 ఉన్నాయి. ఆ. ఒక్క ఫాదర్‌కి ఇష్టమైన అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మిత్రుడిగా మ్యూజిక్ డైరెక్టర్గా అంటే ఇళయరాజా అంటారు ఆయన. అవును. ఆయనకని నాకు తెలిసి కేవి మహాదేవన్ గారి దగ్గర చాలా క్లోజ్ ఆయన. అండ్ ఎంఎస్ విశ్వనాథన్ని నాన్నగారు అంటారు. సో ఆయనకి అందరు మ్యూజిక్ డైరెక్టర్లతోనూ ఒక రిలేషన్షిప్ ఉన్నది. సో ఐ డోంట్ నో టు పిక్ వన్. ఓకే. దాంట్లో ఏమని చెప్తుంది? ఇళయరాజా. ఇళయరాజా. ఓకే. ఫాదర్ గారిది 25,000 సాంగ్ ఏంటి? 25,000th సాంగా? ఆ. సారీ నాకు తెలియదు. శంకరాభరణంలోనిదే శంకరనాద శరీరాపర చెప్పండి. నాకు ర్యాపిడ్ ఫైర్. శంకరనాద శరీరాపర చెప్పండి. శంకరనాద శరీవర శరీరాపర. శరీరావర పర ప. శరీరాపర. ఆ. ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, లాస్ట్ క్వశ్చన్. మీ ఫాదర్ నుంచి మీరు ఎప్పటికీ ఒక జీవిత సత్యం మీలో ఉండిపోతుంది అనుకున్న పాఠం ఏంటి మీరు నేర్చుకుంది? సహనం, ఓర్పు. ఎవరితోనైనా అలా ఒకటైపోతారు. ఆయనకి కొత్త అనేది ఏమి ఉండదు. ఎవరైనా సరే కొత్తగా ఎవరు వచ్చినా కూడా వాళ్ళని అలా ఆదరించుకొని వాళ్ళకి అసలు ఇన్కన్వీనియన్స్ లేకుండా, ఒకళ్ళు పెద్ద ఆయన్ని కలుస్తున్నాం అన్న ఇన్కన్వీనియన్స్ లేకుండా వాళ్ళని ఎంత కంఫర్ట్గా చేయటం అన్నది ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న విషయం. డౌన్ టు ఎర్త్ సెల్ఫ్లెస్ పర్సన్ అంటారు.